వాటర్ని మనం విబ్రో టెస్ట్ చేయించడానికి ల్యాబ్కి అయితే తీసుకెళ్తాం కదా. సో ల్యాబ్కి తీసుకెళ్లిన తర్వాత వాటర్ని చెక్ చేశాక గ్రీన్ కాలనీస్ అండ్ అలాగే ఎల్లో కాలనీస్ అని మనకు కనిపిస్తాయి కదా. ఈ గ్రీన్ ఎల్లో కాలనీస్ అనేవి ఎందుకు ఆ కలర్లో ఫామ్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం టెస్ట్కి ఇచ్చే వాటర్ని ల్యాబ్స్లలో టీసీబీఎస్ అగార్ మీడియంలో కల్చర్ అనేది చేస్తారు లేదా గ్రో చేస్తారు. ఆ బ్యాక్టీరియా అనేది ఆ టీసీబీఎస్ అగార్ మీడియాలో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని గ్రో అనేది అవుతుంది. ఈ ప్రాసెస్లో ఈ బ్యాక్టీరియా అనేది అగార్ మీడియాలో ఉన్న సుక్రోజ్తో ఫెర్మెంటేషన్ అయ్యిందనుకోండి, అవి యాసిడ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో యాసిడ్స్ అనేవి రిలీజ్ అయితే ఆ మీడియాలో పీహెచ్ అనేది తగ్గుతుంది. సో పీహెచ్ అనేది తగ్గితే ఆ అగార్ మీడియాలో ఉన్న కాలనీస్ అనేవి ఎల్లో కలర్లో ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఆ మీడియాలో ఉన్న సుక్రోజ్ని ఆ బ్యాక్టీరియాస్ కానీ యూటిలైజ్ చేసుకోకుండా ఫెర్మెంటేషన్ చేసుకోలేదనుకోండి, అప్పుడు పీహెచ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఆల్కలైన్ కండిషన్లో ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో గ్రీన్ కలర్లో అనేది కనిపిస్తాయి మనకి కాలనీస్. సో ఇలా ఎల్లో అండ్ అలాగే గ్రీన్ అనేది కనిపిస్తుంది. ఈ మీడియాలో పీహెచ్ని ఇండికేట్ చేయడానికి బ్రోమో థైమోల్ బ్లూ అండ్ అలాగే థైమోల్ బ్లూ అనే 2 ఇంగ్రీడియంట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఈ విధంగా గ్రీన్ కనిపిస్తే మనకి హార్మ్ఫుల్ అని అండ్ అలాగే ఎల్లో కనిపిస్తే నాన్ హార్మ్ఫుల్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. దీన్ని బట్టి మనం ప్రికాషన్స్ అనేవి